హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంటి వెల్కమ్ టు మై ఛానల్. ఎంతమందికి లైక్ చేయండి. ఎవరో తింటారు, చిన్నపిల్లలు చక్కగా వాళ్ళకి కొంచెం నోట్లో పెట్టి చేతులకి కాళ్ళకి ఒంటికి బాగా రుద్దండి. చాలా బాగుంటుంది పిల్లలకి. ఎందుకంటే వెనకటి రోజుల్లో కొబ్బరి మనం అయ్యారు సిటీలో. ఇప్పుడు అసలు ఈ పెద్ద ఫ్యాషన్ అంటున్నారు. ఇప్పుడు ఏంటో ఆయిల్, బేబీ ఆయిల్, మేగడికి ఎప్పటికైనా ఆవదము, కొబ్బరి నూనె, ఎన్న పొసకు మించింది ఏది కేజీ ఎవరేమనుకున్నా సరే ఆ మూడింటికి మించిందే లేదు. మనం ఎన్నపోస చూసుకొని మరి నాకైతే అంతే. మా పిల్లలకి కొబ్బరి నూనె సంతోషం వచ్చింది. నా మనవాళ్ళకి కొబ్బరి నూనె. పల్లెటూరులో ఉన్నాను, ఆయిల్ అని ఇచ్చారు కానీ నేను ఆయిల్ ఏమి పల్లెటూరు వాతావరణం నూనె రాశాను. నా దగ్గర ప్రశాంతంగా రాసేదాన్ని. ఎన్నపోస కానీ కొబ్బరి నూనె కానీ ఆవులు కానీ నెయ్యి కానీ కాళ్ళకి ఏ కొలకలు లేకుండా. ఎందుకంటే కడగకపోతే అలానే మంచిది. అదే నీట్గా కడుక్కొని బేబీ ఆయిల్ ఆయిల్ అంటున్నారు కానీ నాకు వాటి మీద ఇంట్రెస్ట్ లేదండి. పిల్లలు బయటకు చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఎన్నపోస మనకి తిరుగులేని వాళ్ళకి కాళ్ళకి కూడా బాగా మంచిది. తెలుసా పిల్లలకి నీరు పోసే. ఎందుకంటే సుండి పిండి రుద్దుతాం కాబట్టి కానీ పిల్లలు బాగా మంచి కలర్ కూడా వస్తున్నాము. అలాగే చిన్నపిల్లలకి ఎండపూస కూడా పెట్టండి, మంచి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఉండాలైతే ఎండపూస తింటే ఇంకా మంచిది. చిన్నపిల్లలు చాలా బాగుంటుంది. ఎండపూస నోరు ఊరుతుంది ఇంకా.